వెల్కమ్ టు అరౌండ్ తెలుగు. నేను మీ శివాని. అవును, ఇదే నిజం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు సీఎం రేవంత్ చేస్తున్నారు. కేటీఆర్ మాటలను నిజం చేస్తూ బీఆర్ఎస్ను దెబ్బ కొడుతున్నారు. ఏది ఎలా అంటారా? గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ను ఖాళీ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే చెప్పాలి. ఇక ఆపరేషన్ అక్షర, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోతున్నారు ఇప్పుడు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఎక్కలేని కోపం వస్తోంది. పార్టీ ఉనికి ప్రమాదంలో పడ్డంతో నిస్సహాయత స్థితిలో ఉన్న కేటీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని కాంగ్రెస్ ను నోరేసుకొని పడుతున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు కూడా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ప్రశ్నిస్తే కేటీఆర్ కొత్త సమాధానం అయితే చెప్పారు. తాము ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, ఆయా పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నామని కొత్త నిర్వచనం అయితే చెప్పారు. దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని, సిఎల్పీని విలీనం చేసుకునేందుకే దూకుడుగా సాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఫిరాయింపులు తప్పని, విలీనం తప్పు కాదని చెప్పిన కేటీఆర్ మాటలను నిజం చేసేలాగా రేవంత్ వ్యూహాలు అయితే రచిస్తున్నారు. ఇక ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఇక మరో 2 లైన్లో అయితే ఉన్నారు. ఇంకో 6 కూడా కాంగ్రెస్లో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాంగ్రెస్ టార్గెట్గా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత సిఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం లాంఛనమేనన్న అభిప్రాయాలు కూడా గట్టిగా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రేవంత్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మరో 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యమని కారు దిగి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు.